అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల దగ్గర కనిపించే పక్షపాత ధోరణి దేవుని దగ్గర కనిపిస్తుందా? చాలామందికి ఈ సందేహాన్ని సాతాను వారి మనసులో పుట్టిస్తూ ఉంటాడు. సాతాను అంటాడు మన దగ్గరకు వచ్చి, చూడు దేవుడు నీ పట్ల పక్షపాత ధోరణి చూపిస్తున్నాడు, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు, సవతి తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు. వాళ్ళని దీవిస్తున్న దేవుడు నిన్ను దీవించట్లా, వాళ్ళని కరుణించిన దేవుడు నిన్ను కరుణించట్లా. నిన్ను కూడా దీవించాడు కానీ ఇంకెవరినో దీవించినట్టు దీవించలా. వాళ్ళ పట్ల దేవునికున్న ఉదార స్వభావము, లవింగ్ నేచర్, కేరింగ్ నేచర్ నీ పట్ల లేదు. ఎందుకో దేవుడు నేను అంత పట్టించుకోవట్లేదని సాతాను చాలా సందర్భాలలో మనందరి మనస్సులలో నాటడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. మనం చూస్తామండి, చాలామంది బుద్ధి లేని తల్లిదండ్రులు ఒకరిని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళ పిల్లల్ని, కొందరిని తక్కువ ప్రేమిస్తారు. అలాగే తోడబుట్టిన వాళ్ళు కూడా ముగ్గురో నలుగురో ఉన్న ఒక ఇంట్లో ఒకరిని ఎక్కువ ప్రేమిస్తారు, ఒకరిని తక్కువ ప్రేమిస్తారు. ఈ పక్షపాత ధోరణి దేవుని దృష్టికి చాలా అసహ్యకరమైనది. ఇలా ఎవరైతే పక్షపాత ధోరణితో తల్లిదండ్రులైనా తోడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలైనా ఒకరిని ఎక్కువ ప్రేమించి డబ్బుని బట్టో ఆస్తిపాస్తులను బట్టో లేదా ఈ సహోదరుడు నాకు ఎక్కువ ఉపయోగపడతాడని చెప్పి వాడిని ఎక్కువ ప్రేమించి వాడికి ఎక్కువ విలువిచ్చి ఇంకో సహోదరుడు వాళ్ళని నాకు ఎక్కువ ప్రయోజనం లేదు కాబట్టి వీడు ఇంకా ప్రార్థనాపరుడు నీతిమంతుడు దైవజనుడైన వీడు నాకు వద్దని చెప్పి ఒక అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రయోజనాల కోసం ఒక సహోదరుని ఎక్కువ ప్రేమించి ఎక్కువ విలువిచ్చి మరొక సహోదరుడి పట్ల పక్షపాత ధోరణి చూపించి దూరం పెడితే ఇది దేవుడు చూడడా? చూస్తున్న దేవుడు మౌనంగా ఉంటాడా? తనడా? ఇప్పటికే చాలా తన్నాడు, చాలా మొత్తాడు, శిక్షించాడు. అందుకే చాలామంది దాదాపు అడుక్కు తినే స్థితిలో బతుకుతుంటారు బెచ్చగాలలాగా. అయినా వాళ్ళకి సిగ్గుచారం ఉండదు, బుద్ధి జ్ఞానం రాదు, వాళ్ళు మారరు, అలాగే చచ్చిపోతారు. సరే, ఇదంతా మనుషుల దగ్గర పక్షపాత ధోరణి ఉంటేనే మనకి బాధ అనిపిస్తుంది, మనకి నచ్చట్లేదు, కోపం వస్తుంది, దేవునికి కూడా కోపం వస్తుంది. దేవుడు కూడా చూస్తూ ఊరుకోవట్లేదని ఇప్పుడే చెప్పాను కదా. అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే ఆ మాటకు వస్తే పక్షపాత ధోరణి కనుక చూపిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు, శిక్షిస్తాడు, శపిస్తాడు, నాశనం చేస్తాడు. న్యాయంగా నడుచుకోవాలి. మన రెండు కళ్ళల్లో ఒక కళ్ళు దేవుడు పీకేస్తానంటే మనం ఒప్పుకుంటామో చెప్పండి? అది మనకు నచ్చుతుందా? ఈ రెండు కళ్ళు నా కళ్ళే అయినప్పుడు రెండింటిని సమానంగా ప్రేమించాలి. ఈ రెండు చేతులను సమానంగా ప్రేమించాలి, రెండు కాళ్ళను సమానంగా ప్రేమించాలి. అలా కాకుండా ఒక కన్నుకేమో కేర్ తీసుకొని ఒక కన్ను గాలికి వదిలేస్తే నష్టపోయేది మనమే కదా. కాబట్టి పక్షపాత ధోరణి చూపించే ప్రతి వ్యక్తి వెంటనే చూడదగ్గంత డ్యామేజ్ వాళ్ళకి కనిపించకపోయినా కాలక్రమములో దేవుడు వాళ్ళకిచ్చే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు, దేవుని శాపానికి గురవుతారు. ఆ శాపం వాళ్ళ మీద ఉండదు, వాళ్ళ కడుపున పుట్టిన కారణంగా, వాళ్ళ కడుపున పుట్టిన పాపానికి వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అవటం కూడా మీరు చూడొచ్చు. ఫరోని ఐగుప్తీయులను దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు వాళ్ళని శిక్షించకుండా వాళ్ళ తొలుచూలు సంతానాన్ని దేవుడు మరణానికి అప్పగించాడు, మరణ దూతకు అప్పగించాడు. జ్ఞాపకం ఉందా మీకు? తెరిచి చూడండి బైబిల్లో. ఐగుప్తులో ఫస్ట్ బోర్న్ సన్స్, ప్రతి ఇంట్లో మొదట పుట్టిన కుమారుడు చనిపోతాడని దేవుడు శపించాడు. ఆ రాత్రి మరణదూత బయలుదేరి వచ్చినప్పుడు ఐగుప్తు దేశములోని ప్రతి ఇంట ఆ ఇంట్లో పుట్టిన తొలిచూలు కుమారుడు, సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకొని పాకి పనులు చేసే పాకి వాళ్ళ దాకా, అంటే అత్యంత చిన్న పనులు చేసే కూలి వాళ్ళ దాకా అందరిళ్లలో మొదటి సంతానం మరణించడం మనం చూస్తాం. కొందరికి మొదటి సంతానం పెళ్లి వయసు వచ్చినోడు అయి ఉండొచ్చు, అయినా వాడు పోయాడు. కొందరికి మొదటి సంతానంగా అప్పుడే పుట్టిన పసికందు కూడా అయి ఉండొచ్చు, అయినా కూడా పసికందు ఫస్ట్ బోర్న్ సన్ ఖాతాలో చనిపోవటం మనం చూస్తాం. అప్పుడే పుట్టిన పసికందు వాడికి మేలైనా కీడైనా తప్పొప్పులు ఏం తెలుస్తాయి చెప్పండి? వాడేం పాపం చేశాడు చెప్పండి? పుట్టి వారమో 10 రోజులో 1 గంటో అయినా ఒక పసికందు మోషేని ఎదిరించాడా? దేవుని ఎదిరించాడా? వాడు ఏ ద్రోహం చేశాడు దేవునికైనా మనుషులకైనా? కానీ ఐగుప్తీయుల గర్వాన్ని దేవుడు అణచాలనుకున్నప్పుడు, వాళ్ళ భక్తిహీనతను దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు
వాళ్ళ పాపాన్ని దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు ఆ పాపానికి శాపానికి శిక్షలో భాగంగా వాళ్ళని దేవుడు ఏం చేశాడు. వాళ్ళని కూడా కరువుకు అప్పగించాడు. కప్పలు పంపాడు, ఈగలు పంపాడు, దోమలు పంపాడు. వాళ్ళని ఎంత శిక్షించాలో అంత శిక్షించాడు. ఆఖరి శిక్షగా అంటే అన్నిటికంటే పెద్ద శిక్షగా, ఆ పెద్ద శిక్షలో భాగంగా అప్పటిదాకా వాళ్ళకిచ్చిన పనిష్మెంట్ కంటే అతిపెద్ద పనిష్మెంట్, వాళ్ళ కడుపును పుట్టిన ఫస్ట్ బోర్న్స్ అన్ని దేవుడు చంపేశాడు. ఆ ఫస్ట్ బోర్న్స్ అని ఒకవేళ అప్పుడే పుట్టిన పసికంది అయినా సరే, తల్లిదండ్రులు చేసే తప్పులకు పిల్లలు నాశనం అవుతారు. తల్లిదండ్రులారా, చెవులు నిక్కబొడుచుకొని వినండి, గర్వాన్ని విడిచిపెట్టండి, అవిధేయతను విడిచిపెట్టండి. నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు నేను మాట్లాడేస్తా, నిర్ణయాలు తీసుకుంటా, చేసుకుంటూ పోతా, దేవుడు పీకేదేం లేదు, పాస్టర్ గారు కనబడుతుందా, ఆయన చూస్తాడా ఏంటి, చూస్తే మాత్రం పీకేదేంటి అనుకుంటున్నారేమో. ఎంతోమంది జీవితాలు మంటలో పారేసిన ఒక పువ్వులాగా, ఆకులాగా కాలి బూడిదైపోతున్నాయి. దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. అయినా బుద్ధి జ్ఞానం రావట్లే, సిగ్గుశారం ఉండట్లేదు. సరే, మనం ఎత్తుకున్న అంశం ఏంటి, టాపిక్ ఏంటంటే మనుషులు పక్షపాతం చూపిస్తేనే దేవుడు శిక్షిస్తాడు. అలా పక్షపాత ధోరణితో ఉన్న చాలామంది పిల్లలు శిక్షించబడటం, జీవితాలు నాశనం కావటం నేను చూసా. అయినా తల్లిదండ్రులకు బుద్ధి రావట్లా. ఇంకా అదే పాడు బుద్ధితో వాళ్ళు బ్రతికితే ఏమవుతుందో తెలుసా? రానున్న రోజులలో వారి సంతానము పూర్తిగా నాశనం అయిపోతారు. ఆ పిల్లలు ఎంత కష్టపడ్డా, తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని పైకి లేపుదామని, లైఫ్లో సెటిల్ చేద్దామని ట్రై చేసిన ఆ పిల్లలు అంతకంతకు నాశనం అవుతూనే ఉంటారు. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు చేస్తున్న తప్పులకు ఆ శాపము, ఆ శిక్ష, ఉగ్రత పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళ కడుపును పుట్టిన పాపానికి. ఇది దేవుడు నియమించిన ఒక న్యాయశాసనం. ఇది వినడానికి బాధగా అనిపించినా, మనకు నచ్చకపోయినా, నీకు నచ్చితే ఎంత, బోడి నచ్చకపోతే ఎంత, జరిగిపోతున్న వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. బైబిల్లో జరిగినాయి. బైబిల్ కాలంలోనే కాదు, మన కాలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. నేను చూస్తున్నా. దేవుడు అలా చేయుడు అని చెప్పి లాజిక్లు మాట్లాడతారు కొంతమంది, బుర్రలేని లాజిక్లు. ఆత్మ సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన జ్ఞానంతో అనలైజ్ చేస్తే, వర్ణిస్తే, వివరిస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమవుతాయా? నా జ్ఞానానికైతే దేవుడు అలా చేయడనిపిస్తుంది. తండ్రి చేస్తే తండ్రిని అన్నారు కానీ కొడుకుని ఎందుకు అంటాడు, దేవుడు అంత అన్యాయస్తుడా అని ఒక శరీర సంబంధి, ఒక లోక సంబంధి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుడి గురించి ఆలోచిస్తే, చర్చిస్తే, బోధిస్తే వాడికి ఏం బుర్ర ఉందో, ఏం అర్థమవుతుంది చెప్పండి? ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధులకి అర్థమవుతాయి. ఇవాళ బైబిల్ అందరూ చదివేస్తున్నారు, అందరూ బోధించేస్తున్నారు. బోధకులం అవ్వాలనే పిచ్చి కోరికతో దేవుని పిలుపు లేని, అభిషేకము లేని, దేవుని వాక్కు లేని వాళ్ళందరూ వాక్యం ప్రకటించేస్తున్నారు. శరీర సంబంధమైన జ్ఞానంతో ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నారు. దానివల్ల దేవుని వాక్యం జనాలకు అందట్లా. దేవుని వాక్యం పేరుతో సాతాను బోధలు జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రజల్లో మారు మనస్సు రావట్లేదు, భక్తి పుట్టట్లా. మతం పుచ్చుకుంటున్నారు మనుషులు. క్రైస్తవ్యం అనే మతంలోకి మనుషులు మారిపోతున్నారు కానీ క్రీస్తు పోలికలోకి మారట్లా. క్రీస్తులో ఉన్న పవిత్రత, తగ్గింపు, క్రీస్తులో ఉన్న సకల సద్గుణాలు క్రైస్తవుల్లో కనబడట్లే. కారణం ఏంటంటే వాళ్ళకి మతం అందించబడింది. చర్చికి వెళ్తారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, అబద్ధాలు ఆడతారు, బూతులు మాట్లాడతారు, శపిస్తారు, పక్షపాతం చూపిస్తారు, దేవునికి భయపడరు, వాక్యానుసారంగా నడుచుకోరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వినుటకు చెవుడు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవారు వినుగాక. నేను చెప్పేది వినే చెవులు మీకుంటే, అర్థం చేసుకునే మనస్సు మీకుంటే, గ్రహించే బుర్ర మీకుంటే, అంత మెదడు మీకుంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానము గ్రహించే శక్తి మీకుంటే నన్ను నమ్మండి. దేవునితో ఆటలాడకండి, వాక్యంతో ఆటలాడకండి. మీరు ఎలాగో దెబ్బతింటారు. మీ కడుపున పుట్టిన పాపానికి మీ పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. సో పక్షపాత ధోరణి కలిగిన వ్యక్తుల పట్ల దేవుని రియాక్షన్ ఎంత కఠినంగా ఉంటుంది, అది దేవుడు చూచి సహించడు. అలాంటిది ఆయన పక్షపాతం చూపిస్తాడా? నన్ను ఒకలా ప్రేమించి మిమ్మల్ని ఒకలా ప్రేమిస్తాడా? ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమించి మరొక వ్యక్తిని కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, అందాన్ని బట్టో, ధనాన్ని బట్టో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువ చూస్తాడండి దేవుడు? బైబిల్ అంటుంది దేవునికి పక్షపాతం లేదని అంటుంది. చూడండి ఒకసారి
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఎంతో స్పష్టంగా రాయబడింది. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, దేవునికి పక్షపాతము లేదు. ప్రైస్తలాడు, హల్లెలూయా. దేవునికి పక్షపాతము లేదట. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ఎంతో న్యాయవంతుడు ఆయన, భూలోక న్యాయాధిపతి. ఆయన తప్పు చేయడు, ఆయన పక్షపాతం చూపించడు. అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయం 34-35 వచనాల్లో అపోస్తలుడైన పేతురు ఇలా అంటాడు, చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రైస్తలాడు, హల్లెలూయా. అంతకుముందు కూడా తెలుసు దేవుడు పక్షపాతి కాడని. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని సంఘటనలు తాను ప్రత్యక్షంగా సజీవంగా చూసేసరికి ఏదైతే నిన్నటిదాకా తెలుసుకున్నాడో, నమ్మాడో, అది కార్యరూపం దాల్చేసరికి తన కళ్ళ ఎదుట జరుగుతుంది. ఏంటది? దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ఆయనకు భయపడుతున్న వాళ్ళందరినీ ప్రేమిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? భయపడని వాళ్ళందరినీ పరిగెత్తించి తంతాడు ఆయన. అమ్మయ్య నువ్వు ఆగితే మళ్ళీ తంతుంటాడు ఆయన పరిగెత్తి. ఏంటోనండి, దెబ్బ మీద దెబ్బ. అమ్మయ్య అని చెప్పి కోలుకునే లోపే మళ్ళీ ఇంకొక చావు దెబ్బ. ఇలా బాధపడే వాళ్ళు ఆలోచించండి. అబద్ధాలు మానేశారా? ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా? అయిన దానికి కాని దానికి మొగుడు, పెళ్ళాం, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇంటిల్లాదులు చక్కగా సమృద్ధిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు, జరుగుతున్నదేమో జరగనట్టు. మనుషుల దగ్గర, మరొక మనిషి దగ్గర ఇలా అబద్ధాలు ఆడటమే తప్పు. మీరు అబద్ధాలు ఆడితే దేవుడు మీతో ఎలా ఉంటాడు? దయ్యాలు ఉంటాయి, సాతాను ఉంటాడు. నేను సత్యమై ఉన్నానన్నాడు దేవుడు. సత్యమై ఉన్న దేవుడు మనతో ఉండాలంటే మనం కూడా సత్యమే మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. ఎందుకు ఇన్ని అబద్ధాలు దేనికి? ఎవరి దగ్గర ఏ అబద్ధం చెప్పారో గుర్తులేక చాలామంది అబాసు పాలవుతుంటారు. అబద్ధములకు జనకుడట సాతాను. వాడు అబద్ధికులందరికీ తండ్రి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? చాలామంది తల్లిదండ్రులు నేను చూశానండి, పిల్లలకి వీళ్ళు కలిపి గోరుముద్దలు తినిపించినట్లుగా ఇలా అబద్ధం చెప్పు, అలా అబద్ధం చెప్పు, ఇది జరగలేదని చెప్పు, అది జరగకపోయినా జరిగిందని నమ్మించేలా చెప్పు. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర? మళ్ళీ దేవుడు అభిషేకించిన ఒక ప్రవక్త దగ్గర, మీ సంఘ కాపరి దగ్గర. సిగ్గుశరం లేదా మీకు? బాగుపడడానికైనా ఇలాంటి పాడు బుద్ధులు, ఈ పెంట బుద్ధులు, ఇన్ని దరిద్రాలు పెట్టుకొని మీ లైఫ్లో దేవుడు ఎందుకో చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు కాదు, ఏదో ఒక రోజు మీరు నరకాగ్నిలో దేవుడు కాలుస్తాడు మిమ్మల్ని. ఇలాగే ఉంటే మార్పు లేకుండా మారకపోగా దేవుడు తంతుంటే దేవుడు ఎందుకో మా పట్ల చిన్న చూపు చూస్తున్నాడు. వాళ్ళని కాస్త ఎక్కువ చూస్తున్నాడు, మంచిగా చూస్తున్నాడు, మమ్మల్ని తక్కువ చూస్తున్నాడు. వాళ్ళు ఎక్కువ దీవించాడు, మమ్మల్ని తక్కువ దీవించాడు. ఇది దేవుణ్ణి నిందించటం కాదా? దేవదూషణ కాదండి ఇది. మా అమ్మా నాన్నలు మా తమ్ముడిని మంచి స్కూల్లో చదివించారు కాబట్టి వాడు చాలా తెలివిగా తయారయ్యాడు. మమ్మల్ని చిన్న స్కూల్లో చదివించారు కాబట్టి మేము జీవితాన్ని నాశనం చేసుకున్నాం అని చాలామంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద పడి ఏడుస్తుంటారు. ఇక్కడ వాస్తవం ఏంటో తెలుసా? మంచి స్కూల్లో వేసినందుకు తమ్ముడు బాగుపడటం, చెత్త స్కూల్లో వేసినందుకు మిగతా వాళ్ళు నాశనం అవ్వటం కాదు. ఈ దుర్మార్గులను, ఈ భక్తిహీనులను, ఈ పాపిష్టి వెధవ గుంపుని మిగతా వాళ్ళని తీసుకెళ్ళి ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసినా వీళ్ళలో ఉన్న వంకరతనము, భక్తిహీనత, అవిధేయత, ఈ పక్షపాత ధోరణి, సకల అవలక్షణాలు, వాక్య వ్యతిరేకమైన ఆలోచన విధానం, కుళ్ళు బుద్ధి, అసూయ, ఏడుపు, వీటితో నిండిపోయి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా సరే వీళ్ళు జీవితాన్ని నాశనమే చేసుకుంటారు. స్కూల్లో మంచి స్కూల్లో చదివితే బాగుపడిపోవటం, చెడ్డ స్కూల్లో చదివితే నాశనం అవటం అంటూ ఉండదు. ఎంతమంది చిన్న చిన్న స్కూల్స్లో చదివి ఒంటి మీద బట్టలు లేక, తినడానికి తిండి లేక, నానా పాటలు పడి ఐఏఎస్ అవ్వలేదు, ఐపీఎస్ అవ్వలేదు, చెప్పండి, గొప్ప గొప్ప ఆఫీసర్లు అవ్వలేదు. చదువుకునేవాడు ఎక్కడున్నా చదువుతాడు, బాగుపడేవాడు ఎక్కడున్నా బాగుపడతాడు. నాశనమైపోయేవాడిని తీసుకొచ్చి యేసు ప్రభు పక్కన ఆయన 12 మంది గుంపులో పెట్టి, ప్రభా వీడు బయట ఉంటే చెడిపోయేలా ఉన్నాడు, కాస్త నీ పక్కనే పెట్టుకో ప్రభా అని పెట్టినా
అలా పెట్టబడ్డవాడు యూదా ఇస్కరియోతు లాంటివాడు అనుకోండి, ఆడు బాగుపడ్డు. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువు వెంట 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా ఎంచబడ్డాడు. యేసు ప్రభు వెంట తిరిగాడు. యేసయ్యను కల్లారా చూశాడు. ఆయన బోధలు చెవులారా విన్నాడు. అనేక మార్లు యేసయ్యను తాకాడు. ఆయన పక్కన కూర్చున్నాడు, పడుకున్నాడు, పొడవలో ప్రయాణం చేశాడు, రోడ్డు మీద ట్రావెల్ చేశాడు. యేసు ప్రభు తగలకుండా ఉంటాడు చెప్పండి? ఆయన చేతులు తగలకుండా ఉంటాయా? యేసు ప్రభువులో ఎంత గొప్ప మహిమ ఉందంటే, ఎంత శక్తితో ఆయన నింపబడి ఉన్నాడంటే, ఆయన వస్త్రపు చెంగు తాకగానే రక్తస్రావం కలిగిన స్త్రీ హీల్ అయిపోయిందంట, స్వస్థత నొందిందంట. విశ్వాసం కలిగిన వ్యక్తి ఏమో వస్త్రం తాకగానే స్వస్థత నొందింది. కానీ యూదా ఇస్కరియోతు లాంటి ఒక దరిద్రుడు, ఒక భక్తిహీనుడు, శాపగ్రస్తుడు, ఒక సైతాను ముద్దుబిడ్డ, దొంగ, డబ్బులు దోచుకున్నాడు, అబద్ధికుడు, స్వార్థపరుడు, ఇలాంటోడు యేసు ప్రభువుని చేతులు తాకినా వాడిలో మార్పు లేదు. మీకు అర్థమవుతుంది కదా? బాగుపడేవాడు ఎక్కడున్నా బాగుపడతాడు. నేను బాగుపడాలి, దేవుని చేరుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, వాడు దేవుని కొరకు బ్రతుకుతూనే ఉన్నాడు. నేను అలాగే బ్రతుకుతున్నా. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, వీటన్నిటి మధ్యలో ఆనందిస్తూ ముందుకెళ్తున్నా. చాలామంది అడుగుతుంటారు, ఏంటన్నా మీరు ఎప్పుడు ఏడవరా, మీరు ఎప్పుడు బాధపడరా, మీరు సంతతిష్టరు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, అసలు మీ కష్టాలే లేవా అంటే, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. నేను ఎవరిని శత్రువుగా చూడట్లా, కానీ నన్ను శత్రువుగా చూసేవాళ్ళు మాత్రం భక్తిహీనులు, కోకళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంట బయట, సొంతోళ్ళు బయటోళ్ళు, తెలుసా? నాకు మాత్రం ఎవరు శత్రువులు లేరు. నేను ఎవరిని శత్రువుగా చూడను. నన్ను శత్రువుగా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం ఉన్నట్టు బోధిస్తున్నందుకు, వాళ్ళు పెట్టే కష్టాలకి, వాళ్ళు పెట్టే బాధలకి ఇంకెవడైనా అయితే తట్టుకోలేక ఏడ్చేవాడు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? స్టీవెన్ శాస్త్రి, ది మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రాఫిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీసస్ క్రైస్ట్. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన నన్ను పిలిచి అభిషేకించాడు. ఆయన తన సేవలో వాడుకుంటున్నాడు. ఆయన చూస్తున్నంతసేపు ఇవన్నీ నాకు చిన్నగా అనిపిస్తాయి, నథింగ్లాగా అనిపిస్తాయి. ఆయన చూసుకుంటాడని. ఇప్పుడు మన పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసే టైం వచ్చింది అనుకోండి, మా డాడీ చూసుకుంటాడు అని పిల్లలు ఎంతో ధైర్యంగా ఉండగలగాలి. పిల్లలు మానసిక వేదన పడుతున్నారు. ఈ నాన్న ఉన్నా లేనట్టే, ఈ అమ్మ ఉన్నా లేనట్టే, వీడొక వేస్ట్ ఫాదర్, ఇదొక వేస్ట్ మదర్ అని చెప్పి వాళ్ళు కుమిలిపోతున్నారు అనుకోండి. ఇక ఆ పిల్లలు బాధ ఎవరు చెప్పుకుంటారు? ఇంకా ఆ తల్లిదండ్రులు ఉన్నా సచిన ఒకటే కదా. ఇంకా అలాంటి తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లలకి ధైర్యం కలగట్లా, భరోసా కలగట్లా. ఇక అదేం తల్లిదండ్రులు చెప్పండి? కానీ ఒక మంచి ఫాదర్ పిల్లలకి భరోసా, ధైర్యం, ఆదరణ కలిగిస్తాడు. నాకేంటి, మా నాన్న ఉన్నాడు. అలా నా పరలోకపు తండ్రి నాతో ఉన్నాడు కనుక నాకు ఆదరణ ఉంది, నాకు నెమ్మది ఉంది, నాకేం చింత లేదు. ఆయన చూసుకుంటాడు. శ్రమలు ఉన్నాయా, ఆయనే బయటేస్తాడు మొత్తం. నేను ఆయనకి ఇష్టడుగా బతుకుతుందా? మీరు కూడా ఆయనకి ఇష్టలుగా బతికారనుకోండి, ఆయనకు భయపడుతూ బతికారనుకోండి, ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారనుకోండి, ఆయన చూసుకుంటాడు, అన్ని అవసరాలు తీరుస్తాడు. మనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరినీ తొక్కటం కూడా మన పని కాదు, దేవుని పని. ఆయన చూసుకుంటాడు. మిమ్మును ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టు అంటాడు ఆయన. దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు త్రికరణ శుద్ధిగా యథార్థంగా దేవుని ప్రేమిస్తూ బ్రతుకుతున్న తన భక్తుల జోలికి ఎవరైనా మాట వలన కానీ, చేతల వలన కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ వచ్చి హర్ట్ చేస్తే, బాధ పెడితే, కృంగదీసే ప్రయత్నం చేస్తే, దేవుడు వాళ్ళు చేస్తున్న దాన్ని దేవుడు విత్తనంగా చూస్తాడు. 100 రెట్లు అధిక అవమానాలు, బాధలు, ఓటమి, అపజయాలు, ఎదురు దెబ్బలు, చావు దెబ్బలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. నా కళ్ళ ఎదుట నా కొడుకు జోలికి వస్తే నేనే ఊరుకోను. దేవుడు చూస్తుండగా నా జోలికి వస్తే, మీ జోలికి వస్తే, మీరు దేవుని బిడ్డ అయితే దేవుడు చూస్తూ మౌనంగా ఉంటాడా? ఉండడు కదా. అయితే భక్తిహీనంగా బ్రతుకుతూ దేవుని మీద పడి ఏడుస్తారు ఎందుకండి? భక్తిహీనంగా బ్రతుకుతూ పాస్టర్ గారి మీద పడి ఏడుస్తారు ఎందుకండి? నోటి నిండా అబద్ధాలు, నోరు తెరిస్తే ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు మీరు మాట్లాడటమే దరిద్రం. అంటే మీ పిల్లలకి ఆ దరిద్ర బ్రతుకు అలవాటు చేసి
ఒకవైపు నేను బోధనలు చేస్తున్నా కదా, యూట్యూబ్లో అందిస్తున్నా, చర్చిలో చెప్తున్నా, కలిసినప్పుడు చెప్తున్నా, భక్తిగా బతకండి, అబద్ధాలు ఆడకండి, మోసం చేయకండి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పకండి అంటే మళ్ళీ నా దగ్గరికే వచ్చి చెప్తే మీరు ఎలా బాగుపడతారు? ఇంకా చెప్పండి, ఎలా బాగుపడతారు? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. నా వెనక అందరూ రిపీట్ చేస్తారా ఈ వాక్యం? నేను చదువుతుంటా, నా వెనక రిపీట్ చేయండి. అపోస్తల కార్యాలు 10:34-35. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా బతకాలి, దేవునికి నచ్చినట్టు బతకాలి, దేవుడు మెచ్చినట్లు బతకాలి. ఫైనాన్షియల్గా కాస్త వీక్గా ఉన్న ఒక చెల్లి భక్తిహీనుడైన అన్నయ్య వేసే బిచ్చం కొరకు, మా అన్నయ్య భక్తిహీనుడైనా, వెధవైనా, నీతిమాలినుడైనా, దుర్మార్గుడైనా, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు చెప్పినట్టు నేను వింటే, అంటే వాడు అబద్ధాలు ఆడమంటే ఈ చెల్లి అబద్ధం ఆడుతుంది, మోసం చేయమంటే మోసం చేస్తుంది, పక్షపాతం చూపించమంటే పక్షపాతం చూపిస్తుంది, పెంట తినమంటే పెంట తింటుంది, మళ్ళీ తల మీద కొంగేసుకుంటుంది. ఈ చెల్లి బైబిల్ చదువుద్ది, పాటలు రాస్తుంది, దేవుని సేవ చేస్తున్నా అంటది, 10 మందికి చదువు చెప్పుద్దు. మళ్ళీ ఈ చెల్లి బాగుపడుతుందా? ఆ అన్నయ్య ఎలాగో నాశనం అవుతాడు. వాడు సైతాను ముద్దు బిడ్డ, వాడు దుష్టుడు. పాపికి దుష్టుడుకున్న తేడా చాలాసార్లు చెప్పా. పాపులు ఎలాగో దేవుడు శిక్షిస్తాడు, పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, కానీ దుష్టుడు ఉన్నాడే వాడు మారడు. దుష్టుడు అంటే సైతానుకు పెట్టబడ్డ పర్యాయ పదం అది. వాడు మారడు, ఎవరిని మారనివాడు, వాడు బాగుపడడు, ఎవరిని బాగుపడనివాడు, వాడు చెడిపోతాడు, అందరినీ చెడగొడుతూ ఉంటాడు. అది దుష్టుల లక్షణం. అలాంటి దుష్టుడైన ఒక అన్నయ్య వేసే బిచ్చం మీద ఆధారపడ్డ ఒక చెల్లె ఎప్పటికీ దీవించబడుతుంది చెప్పండి? 10 ఏళ్ళు బెచ్చం బతుకు, 20 ఏళ్ళు బెచ్చం బతుకు, అడుక్కు తినే బతుకు. నేను ప్రామిస్ చేస్తున్నా, ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా ఆ చెల్లి బతికే ఉంటే అప్పటికి ఇన్ని పెంట బుద్ధులు పెట్టుకొని ఇంత భక్తిహీనంగా బతుకుతూ, ఒకవేళ అప్పటికి ఇంకా ప్రాణాలతో ఉంటే కనుక, అప్పుడు కూడా ఒక్కొక్క రూపాయి కొరకు, ఒక్కొక్క అన్నం మెతుకు కోసం అడుక్కు తింటూ ఆమె పిల్లలు వీధిన పడతారు. ఎందుకంటే ఆమె దేవుని మీద ఆధారపడట్లా, దేవుని నమ్మట్లా. నువ్వు ఇచ్చే సాయం నాకు అక్కర్లా, నువ్వు చెప్పినట్టు నేను అబద్ధాలు ఆడను, మోసం చేయను, పక్షపాతం చూపించను, దిగజారను, విలువలు కలిగి బతుకుతాను అన్నయ్య నేను. నాకు దేవుడు ముఖ్యం, వాక్యం ముఖ్యం, ధర్మం ముఖ్యం, న్యాయం ముఖ్యం అని ఆమె నిలబడి దుష్టుడని తన సహోదరుని ఎదిరించి నువ్వు సాయం చేస్తే చేయి, లేకపోతే లేదు. నువ్వు చేసే ఆ బోడి సాయం కొరకు నేను దేవునికి దూరం కాలేను, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోలేను, ధర్మాన్ని తప్పలేను, నీతి తప్పలేను, న్యాయం తప్పలేను, పక్షపాతం చూపించలేను అని చెప్పి ఈ సహోదరి గనక దేవుని మీద ఆధారపడి, ప్రభువా పేదదానిగానైనా బతుకుతాను కానీ నీతి తప్పను నాయన, న్యాయం తప్పను, ధర్మం తప్పను అని దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడో దీవించేవాడు. ఆమె కంటే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న అనేక మంది సహోదరులు మన పరిచర్యలో దేవుని వలన దీవించబడి, హెచ్చించబడి సర్వ సమృద్ధితో బతుకుతున్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుని మీద ఆధారపడండి, దేవునికి భయపడండి. మనుషులకు భయపడి, మనుషులకు లోబడి, మనుషులకు దాసులుగా బతుకుతూ, వాళ్ళకి నచ్చినట్టు బతుకుతూ, వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడంలో భాగంగా మీరు వాక్యాన్ని మేరటం, దేవుని బాధ పెట్టడం, తప్పని తెలిసి తప్పులు చేయటం, దేవుడు మీతో ఉండడు, దేవుని శాపం వస్తుంది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మేము బైబిల్ చదువుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, దశమ భాగం తీస్తున్నాం, మేము ఎందుకు బాగుపడట్లేదు, మా పిల్లలు ఎందుకు సెటిల్ అవ్వట్లేదంటే మీరు మనుషులకు దాసులుగా బతుకుతున్నారు, మనుషులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. నిలబడండి. ఉంటే ఉంటాడు అన్నయ్య, పోతే పోతాడు. ఉంటే ఉంటారు మీ బంధువులు, పోతే పోతారు.
మీకు ఈ వాక్యం బోధిస్తున్నా, నేను ఏ మనిషికి దాసుడిని కాను. దేవుని సేవలో ఉన్నాను కదా, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను కదా. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఏంటి? ఏ పని చేయను, నేను చేయను, నా భార్య చేయదు. నేను దేవుని సేవ చేసుకుంటూ నా భార్యను ఉద్యోగానికో వ్యాపారానికో పంపించి ఫుల్ టైం మినిస్ట్రీ అంటే అంతకంటే సిగ్గుచేటికి ఒకటి లేదు. ఇంకా చాలామంది అలా చెప్పుకు తిరుగుతున్నారు. అలా కాదు. నేను, నా భార్య, నా పిల్లలు అందరం దేవుని సేవలో ఉన్నాం. దేవుని సేవ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. సువార్త పని చేసేవాడు సువార్త వలన జీవించాలన్నాడు యేసయ్య. నేను అలాగే బ్రతుకుతున్నా. నేను నిన్ను పోషిస్తా, నువ్వు నా పని చేయన్నాడు దేవుడు. నేను అలాగే బ్రతుకుతున్నా. నన్ను కూడా చాలామంది విశ్వాసులు వాళ్ళకి దాసుడుగా బెండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎదుగో దశమభాగం ఇస్తున్నా, నా దగ్గర తగ్గుండు అని కోరుకుంటారు. నేను చెప్పినట్టు విను అని ట్రై చేస్తారు. నన్ను లోపరుచుకోవడానికి, నేను వాళ్ళ దగ్గర అణిగి ఒక సేవకుడిలాగా జీతగాడిలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేరుగా అడిగితే మూతి పళ్ళు రాలగొడతాం కదా పట్టుకొని. దేవునికి ఇచ్చే సొమ్మిది నువ్వు నాకు ఇస్తున్నట్టు కాదు. నీకు ఆ విశ్వాసం లేకపోతే తీసుకెళ్ళిపోక్కర్లేదు. కానీ ఇది దేవుని సొమ్ము, దేవుని ప్రతినిధిగా మీకు ఇస్తున్నా, మీకు ఇస్తే మీకు ఇచ్చినట్టు కాదు, దేవునికి ఇచ్చినట్టు అని నమ్మి ఇస్తే మళ్ళీ వంకర పనులు ఏంటి? అంతే కదా. మళ్ళీ పాస్టర్ గారికి కానుకలు ఇచ్చి, పాస్టర్ గారు నా దగ్గర అణిగిమణిగి ఉండాలి, నా దగ్గర జీతగాడిలా ఉండాలి మీరు కోరుకుంటే మీరు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉండదు. దేవుని శాపం వస్తుంది. అది ఎలాగో వస్తుంది. మరి నా ప్రవర్తన ఎలా ఉండాలి? వీళ్ళందరికంటే ఎక్కువ కానుకలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికంటే ఎక్కువ విలువ ఇద్దాం. వీళ్ళు తప్పుడు దారిలో వెళ్ళినా సరే వాళ్ళని ఏం గద్దించొద్దు, వాళ్ళు దిగజారి బతికినా సరిచేయొద్దు అని నేను అనుకుంటే దేవుడు నాతో ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు ఎక్కువ కానుకలు ఇచ్చినా, ఎవరు తక్కువ కానుకలు ఇచ్చినా అందరితో ప్రేమగా ఉంటా. ఎవరు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా నేను ప్రేమగా వాళ్ళని సరిచేస్తా. అనేక సార్లు ప్రేమగా ఓర్పుగా సరిచేశాక కూడా వాళ్ళు మారకపోతే కఠినంగా నా గొంతు పెంచుతా. ఏంటి పాస్టర్ గారు, ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? మొన్నటిదాకా ప్రేమగా చెప్పారు, ఇప్పుడేంటి వాయిస్ రైజ్ గట్టిగా మాట్లాడుతున్నారు? జాగ్రత్త, ఎవ్రీ మంత్ ఇంత డబ్బు ఇస్తున్నా మీకు అని ఎవరైనా బెదిరించే సాహసం నా దగ్గర చేయగలరా అడగండి. మీకు పరిచయం వాళ్ళు అంత డేర్ చేయగలరా? అలా డేర్ చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా అందరికీ తెలుసు. ఏంటి నా ధైర్యం? నన్ను పిలిచిన వాడు సజీవుడైన దేవుడు, నమ్మకస్తుడైన దేవుడు కదా. నా వాయిస్ రైజ్ చేశాను మీ పట్ల అంటే అక్కడ దాకా మీరు రానిచ్చారు. ఎన్నోసార్లు ప్రేమగా చెప్పాను మీకు, మీరు చేస్తున్న తప్పు, మీరు నాశనం అవుతారు, మీ కడుపును పుట్టిన పాపానికి మీ పిల్లల గొంతుకు వస్తున్నారు మీరు. దేవుడు తంతాడు మిమ్మల్ని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని రాస్తుంది. తీర్పు రోజున మీ పిల్లల గురించి దేవుడు మిమ్మల్ని లెక్కడికి నరకంలో పడేస్తాడు. నా పిల్లలు నా ఇష్టం అని చెప్పి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటూ పోతే దేవుడు తంతాడు. జాగ్రత్త. ఇది ప్రేమగా చెప్తే విననప్పుడు ఏదో ఒక టైం వస్తుందండి. అప్పుడు కూడా వాళ్ళ మంచి కోసమే. నేనేం బూతులు తిట్టను, బలుపుగా మాట్లాడను, కఠినంగా మాట్లాడతా. అక్కడ దాకా తెస్తే అలా మాట్లాడినందుకు నా మీద పెత్తనం చేసినారు, కొంతమంది చేశారు. అదే ఇక ఆఖరిసారి నేను వాళ్ళతో వాళ్ళు నాతో మాట్లాడటం, అలా ముఖం చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళతో కలిసి ఉండను, వాళ్ళు ఇచ్చే డబ్బు కూడా నేను తీసుకోను. మరి అప్పుడు నాకు ఇబ్బంది అవ్వదా అంటే ఎలా ఇబ్బంది అవుతుంది? నేను ఎడదాకా ఇచ్చింది వాళ్ళు కాదు కదా, దేవుడు ఇచ్చాడు. వాళ్ళ చేత దేవుడు ఇప్పించాడు. మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ చేత దేవుడు ఇప్పించాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే దేవుడు ఇంకొకరి చేత ఇప్పిస్తాడు, మరొక వైపు నుంచి దేవుడు పంపిస్తాడు. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా దేవుని సేవ అంటే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఆయన ఎవరిని తృణీకరించాడు. నిన్ను తృణీకరిస్తున్నాడని నీకు అనిపిస్తే, నిన్ను తక్కువ చూస్తున్నాడని నీకు అనిపిస్తే తప్పు నీ దగ్గర ఉంది, దేవుని దగ్గర లేదు. నువ్వేదో గ్యాంబ్లింగ్ చేస్తున్నావు, పిచ్చి లెక్కలు పడుతున్నావు, పిచ్చి కథలు పడుతున్నావు. ఒకరోజు దేవుడు చెప్పినట్టు వింటున్నావు, ఒకరోజు నీకు నచ్చినట్టు బతుకుతున్నావు. ఒకరోజు పాస్టర్ గారు చెప్పినట్టు వింటున్నావు, ఒకరోజు నీ బంధువు చెప్పినట్టు, నీ ఫ్రెండ్ చెప్పినట్టు, నీ కొలీగ్స్ చెప్పినట్టు వింటున్నావు. వాక్యానుసారమైన బ్రతుకు కొంత, లోక సంబంధమైన జీవితం కొంత. పాస్టర్ గారు ముందు ఒక బ్రతుకు, పాస్టర్ గారి వెనక దొంగ బ్రతుకు. మీ పిల్లలు బాగుపడతారా? నీకు నెమ్మది ఉంటుందా? మీకు స్వస్థత ఉంటుందా? మీ చేతి పనులు దీవించబడతాయా? దేవుడు ఉంటే కదా ఇవన్నీ జరగాల్సింది. మనశ్శాంతి, ఆరోగ్యం, పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వటం, వర్ధిల్లటం అనేది. మీరు దేవునితో చెడగొట్టేసుకొని
దేవుని దూరం చేసేసుకొని దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనుషులందరి ఎదుట ఒక మంచి వ్యక్తిలాగా, ఒక విశ్వాసిలాగా, ఒక భక్తుడిలాగా, ఒక భక్తురాలిలాగా ఒక ముసుకేసేసుకొని, మేకప్ వేసేసుకొని మనుషులు మోసం చేస్తున్నారు, కానీ దేవుడు మోసపోతాడా? మనుషులందరినీ నమ్మించారు, కానీ ఏం ప్రయోజనం? మీరు నమ్మించిన ఆ మనుషులు మీ పిల్లల్ని సెటిల్ చేస్తారా? మీ అప్పులు తీరుస్తారా? మిమ్మల్ని స్వస్థపరుస్తారా? మీరు ఎదురుస్తూ అనుకుంటారు, ఆహా ఎంతటి ప్రార్థన పరుడో, పురుషోత్తముడండి, పుణ్యపురుషుడండి, అబ్బాయి వంత ఉత్తమురాలో ఈ సహోదరి, ఆమెలాగా నేను లేనని మీ గురించి గొప్పగా అనుకుంటే మీకేం ప్రయోజనం? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం కాదా? దేవుని వాక్యం అంటుంది, దేవునికి పక్షపాతము లేదు. ప్రైస్తలాడు, హల్లెలూయా. పక్షపాతం ఉండదు. మనుషులలో ఎవరికైనా పక్షపాతం ఉంటేనే దేవుడు సహించడు. చాచిపెట్టి తంతున్నాడు దేవుడు చాలామందిని. తన్నుతున్నది దేవుడని గ్రహించట్లా మనుషులు. లాస్ట్ 9 years దేవుడు మా కుటుంబంలో, మా జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ప్యారలల్గా భక్తిహీనులైన చాలామందిని దేవుడు చావు దెబ్బలు కొట్టాడండి. ఏకకాలంలో మమ్మల్ని దీవిస్తున్న దేవుడు కొందరిని ఎందుకని శిక్షిస్తూ వస్తున్నాడు? నేను ఎక్కువ, వాళ్ళు తక్కువ, నేను ఎందుకు ఎక్కువయ్యా, వాళ్ళు ఎందుకు తక్కువ అవుతారు దేవునికి? ఆయనకి పక్షపాతం లేదు కదా. నేను దేవునికి భయపడుతున్నా, వాళ్ళు దేవునికి భయపడట్లేదు. నేను దేవుడు చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు అనే జ్ఞానంతో, భయముతో, వణుకుతో నా ప్రవర్తన సత్ప్రవర్తనగా వాక్యానుసారంగా ఉందో లేదో కాచుకుంటున్నా. నా భార్య పిల్లల్ని, సంఘబిడ్డలందరినీ ఎప్పటికప్పుడు ప్రేమగా, నేను దేవునికి దూరం కాకుండా, వాళ్ళు దేవునికి దూరం కాకుండా, ఒక మంచి గొర్రెల కాపరి తన గొర్రెలన్నింటినీ కాపాడుకున్నట్టు, తోడేళ్ల నుంచి, సింహాల నుంచి, పులి నుంచి దావీదు ఎలాగైతే ఒకప్పుడు తన గొర్రెలు కాపాడుకున్నాడో, విశ్వాసులలో ఏ ఒక్కరూ భక్తిహీనంగా మారకుండా, వాళ్ళ పిల్లలు చెడిపోకుండా, వాళ్ళు నరకాగ్ని పాలు కాకుండా నేను వాళ్ళని ప్రేమగా పాటల చేత, వాక్యం చేత, సంగీతము చేత, సంఘ ఆరాధనల చేత, ప్రార్థనల్లో ఎన్ని విధాలుగా కుదురుతా అన్ని విధాలుగా, ఫోన్ కాల్స్లో అందరినీ దేవుని కొరకు సిద్ధపరుస్తున్నా. కానీ ఎవరైతే దేవుని భయం విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా అడ్డగోలుగా, ఇంత చెప్పాను కదా, కొందరు అబద్ధాలను నమ్ముకుంటారు, మోసాలను నమ్ముకుంటారు, కొంతమంది మనుషులకు దాసులుగా బతుకుతుంటారు, తప్పని తెలిసిన తప్పు చేస్తారు, ఇంకెవరో ఇచ్చే సహాయం కొరకు ఆ సహాయం పోతుందేమో అని చెప్పి. సరే, ఏదేమైనా దేవుని వాక్యం ఉంటుంది, దేవునికి పక్షపాతము లేదు. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సాతాను మీ మనస్సులో నాటుతున్న సందేహపు విత్తనాలను తీసి పారేయండి. దేవునికి పక్షపాతం లేదు. ఆయనకు అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఎవరైతే భక్తిహీనంగా ఉంటున్నారో, ఎవరైతే దేవునికి భయపడట్లేదో వాళ్ళందరినీ దేవుడు తంతున్నాడు. ఆ తనటం కూడా ప్రేమలో భాగమే, శిక్షలు కూడా ప్రేమలో భాగమే. ఆ శిక్షలో భాగంగా దేవుడు పంపే అనారోగ్యాలు ప్రేమలో భాగమే. మనం మారాలనే ప్రేమతోనే దేవుడు పంపిస్తున్నాడు ఆ శిక్షలు, ఆ పనిష్మెంట్స్ అన్నీ, ఆ జబ్బులైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వకపోవటం అయినా, మనం మారాలని దేవుడు పంపే ప్రేమలో భాగమే. సో దేవుడు నన్ను ప్రేమించి గతములో అడిగినవి అడగనివి ఇచ్చాడు. ఆ దేవుడే ప్రేమతో నన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నేను మారాలని ఉన్నవి కొన్ని తీసేస్తున్నాడు, ఆరోగ్యాన్ని తీసేస్తున్నాడు, నా పిల్లల్ని సెటిల్ అవ్వకుండా చేస్తున్నాడు దేవుడని. అది దేవుని ప్రేమ. మనల్ని తనవై పిలుచుకోవడానికి ఇవన్నీ సాధనాలుగా వాడుతున్నాడని గుర్తుపట్టాలి. అంతే తప్ప మనుషుల మీద సనగటం, గొనగడమే దరిద్రం అంటే మళ్ళీ దేవుని మీద కూడా సనగటమా? ఇది ఇంకెంత దరిద్రం చెప్పండి. ఇంకా తప్పు కదా, దేవదోషణ ఇది. దేవుడు పక్షపాతం చేశాడు, ఏమంటే పక్షపాతం చూపిస్తున్నాడు, చిన్న చూపు చూస్తున్నాడు అని మాట్లాడటం అది దేవదూషణ. అది చాలా ఘోరం, క్షమాపణ లేని పాపం అది దేవదూషణ చేయటం. సో దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు తక్కువ చూశాడు, దేవుడు దీవించట్లేదు, వాళ్ళని ఎక్కువ దీవించాడు, మమ్మల్ని తక్కువ ఇలా అనకండి. నన్ను ఎక్కువ దీవించాడని మీకు అనిపిస్తే, ఆహా ఆయన ఎక్కువ దేవుడు దీవించాడంటే ఆయన ఎక్కువ భక్తిగా బతుకుతున్నాడు. మరి మీరు అనుకోవచ్చు భక్తిహీనులు చాలామంది వర్ధిల్లుతున్నారు కదా అని. దేవుని వాక్యం అంటుంది,
నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అని దేవుడు రాయించాడు కీర్తనల్లో. ఈరోజు వాళ్ళు వర్ధిరిన భక్తిహీనులు దేవుని భయము, భక్తి, వాక్యం, ప్రార్థన, పవిత్రత, ధర్మం, నీతి, న్యాయం లేకుండా భక్తిహీనులు అడ్డగోలుగా బతికేసి వర్ధిలినా కూడా మరణించినాక నిత్య నరకాగ్ని గుండం, యుగయుగాలు మండే అగ్నిగుండం, అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరచబడ్డ అగ్నిగుండం వాళ్ళ కొరకు కాచుకొని ఉంది వాళ్ళని మింగడానికి. సడన్గా అందరూ చూస్తుండగా వాళ్ళు అడ్డదారిలో భక్తిహీనమైన జీవితంతో వాళ్ళు సమకూర్చుకున్న సిరి సంపదలు, ఆస్తిపాస్తులు అవన్నీ అలా మాయమైపోతాయి. మంచు మాయమైపోయినట్టుగా ఆవిరిలాగా మాయమైపోతాయి. అవి శాశ్వతం కాదు. దేవుడిచ్చేవే. భక్తి మార్గంలో, ధర్మ మార్గం, న్యాయ మార్గంలో వాక్యానుసారంగా బ్రతికి తెచ్చుకున్నవే స్థిరమైనవి. అవి ఎవడు దొంగిలించలేడు. వాటిని మీరు అనుభవిస్తారు. అప్పుడు మీకు మనశ్శాంతి, సంతోషం, తృప్తి కూడా ఉంటుంది దేవుడిచ్చే వాటి వల్ల. భక్తిహీనమైన మార్గంలో సంపాదించుకున్నవాడు సంపాదించటమే మీరు చూస్తున్నారు, కానీ వాడికి సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, సాటిస్ఫాక్షన్ లేదని మీకు తెలియదు. ఎందుకంటే వాడు మీకు చెప్పడు కాబట్టి. చెప్పకపోయినా అది దేవుడు బహిర్గతం చేసే టైం ఒకటి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. భక్తిహీనులు వర్ధిల్లటం చూసి అందరూ మనస్సు పెట్టి వినండి. ఏదో ఒకరోజు ఆ భక్తిహీనుడు భక్తిహీనంగా బ్రతుకుతూ వర్ధిల్లిన వాడు మనశ్శాంతి లేకపోవటం, నెమ్మది లేకపోవటం, సంతోషము, సంతృప్తి లేకపోవటం, సాటిస్ఫైడ్ లైఫ్ నాకు లేదు అని వాడంతటా వాడు చెప్పే పరిస్థితులు అవి మీరు చూసేలాగా, మీరు వినేలాగా, అందరికీ తెలిసేలాగా దేవుడు చేస్తాడు. అప్పుడు మీకు అనిపిస్తుంది వీడికంటే నేనే నయం కదా, ఇంకా నాకంటే బోర్డు సంపాదించేశాడు వీడు, కానీ నాకున్న ఆరోగ్యం వీడికి లేదు, నాకున్న మనశ్శాంతి వీడికి లేదు, నాకున్న సాటిస్ఫాక్షన్ వీడికి లేదు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళంటే నేనే గొప్పవాడిని. ఆస్తిపాస్తుల పరంగా వాడు గొప్పవాడు, సంతోషం విషయంలో నేను గొప్పవాడిని. ఆస్తిపాస్తుల పరంగా భూములు, ఆస్తులు, పొలాలు, బంగారం, పాలసీలు పరంగా వాడు గొప్పవాడు, ఆరోగ్యపరంగా నేను గొప్పవాడిని, మనశ్శాంతి పరంగా నేను గొప్పవాడిని, సంతోషం విషయంలో నేను గొప్పవాడిని. వాడికి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఎప్పుడు చూసినా ఎడుతుంటాడు, సనుగుతుంటాడు, గుణుకుతుంటాడు, ఎప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తుంటాడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని ఎవరో ఒకరి మీద నిందలు వేస్తుంటాడు. చివరికి దేవుని మీద కూడా నిందేస్తాడు. ఏమని? ఏంటో దేవుడు వాళ్ళని ఎక్కువ దీవించాడు, వాళ్ళకి అన్నీ కలిసి వచ్చేలా చేశాడు, నాకేంటో ఏది ఇవ్వడు దేవుడు, నాకేమో కలిసి వచ్చేలా చేయడు దేవుడు, నన్నేమో చిన్న చూపు చూస్తున్నాడు, దేవుడు కూడా పక్షపాతం చెప్పితే ఇంకా ఎలా అని దేవునే విడిచిపెట్టడం మళ్ళీ. కానీ దేవునికి పక్షపాతం లేదు, న్యాయవంతుడు ఆయన, ఆ న్యాయం చేయటం అసంభవం అని మాత్రం వీడు పలకడు. సైతాను పలికే మాటలన్నీ పలుకుతాడు. ఇంతకీ వీడి బుద్ధి బాగోక, వీడి బ్రతుకు బాగోక, వీడు దెబ్బతింటూ దేవుని నిందిస్తుంటాడు. సో దేవుడు మన జీవితంలో ఉన్నందుకు ఆయనకి ఇష్టలుగా మనం బతికితే, ఆయనకు భయపడుతూ బతికితే కనుక ఎల్లప్పుడూ తృప్తి కలిగిన జీవితం ఉంటుంది. కానీ నాకు నచ్చినట్టు నేను బతుకుతా, దీన్నే గర్వం అంటారు. గర్వం అంటే ఏంటో కాదండి. నా లైఫ్ నా ఇష్టం, నాకు తెలుసులే. మీరు చెప్పేది ఏంటండి? నాకు తెలుసు. ఒరే బైబిల్లో ఇలా ఉందిరా, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం అంటే సరే సరే ఓకే, అన్నిటికీ తలొప్పేస్తారు. అలాగే 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 వెనకాలకి వెళ్ళి ఏం చేయాలో మళ్ళీ చేస్తారు. వీళ్ళు బాగుపడతారా? ఇంత గర్వం. గర్వం అంటే ఏంటి? అవిధేయత. గర్వం అంటే ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్పేది ఏంటిలే అని. గర్వం అంటే ఏంటి? నటించటం, కపటాన్ని ప్రదర్శించటం, అన్నీ అర్థం చేసుకున్నట్టు, అన్నీ వినేసినట్టు, అన్నీ నమ్మేసినట్టు, అన్నీ చేసేస్తున్నట్టు అమాయకంగా చిన్న స్మైల్ మొహాల మీద వేసేసి నవ్వుకుని తల ఊపేసి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయి మళ్ళీ మురిసిపోవటం. నమ్మేశారు. స్టీవెన్ బ్రదర్ నమ్మేశారు. మనం వినేసామనుకున్నారు. మనం ఇలాగ చేస్తాను బ్రదర్ నమ్మేశారు. నువ్వు చేయకపోతే నాశనం అయ్యేది నువ్వే. నమ్మించటం ఏమంటే కపటాన్ని ప్రదర్శించటం, అబద్ధం ఆడటం, మోసం చేయటం, ఇదేమన్నా పెద్ద అచీవ్మెంటా? సిగ్గుపోయే పని కాదు ఇది. ఇదేమన్నా దేవుడు మురిసిపోయేదా? నీకేమైనా మేలు చేసేదా? నా దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినట్టు మీరు విని అలా బ్రతికేటట్టయితేనే నన్ను ఏదైనా అడగండి. నా టైం వేస్ట్ చేయకండి, నాకు ఫోన్లు చేయకండి.
ఎలాగో మీ తలతిక్క నిర్ణయాలతో మీరు బతికేలాగైతే, తెంగర బతుకు బతికేలాగైతే, ఒక బేవర్స్ బతుకు బతికేలాగైతే, ఒక డిస్సాటిస్ఫైడ్ లైఫ్ బతికేలాగైతే, అసంతృప్తితో కూడిన బతుకు మీరు బతికేలాగైతే పిచ్చి నిర్ణయాలతో, మరి నా దగ్గరకు వచ్చి నా టైం ఎందుకు వేస్ట్ చేయటం కదా? మీకు తెలుసుగా, చాలాసార్లు ఆదివారాలు వాక్యం అందించలేకపోతున్నా, టైం లేక, సరిపోట్లే టైం ఉన్న పనులకి. సో ఈయన దైవజనుడు, ఈయన దగ్గర దేవుని చిత్తం ఏంటో, దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. అనుకున్న వాళ్ళే అడగాలి, నాతో మాట్లాడాలి, నా ఒపీనియన్ తీసుకోవాలి కదా. కపట బుద్ధితోటి, దొంగ బుద్ధితో మీరేం చెప్తారో చెప్పండి బ్రదర్, మేమేం చేయాలో అదే చేస్తాం అనుకునే మెంటాలిటీ అసలు అడగటం దేనికి? మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటూ పోయేలాగైతే అదేదో నన్ను అడగకుండా కూడా చేసుకు సావచ్చు కదా. నన్ను అడగకుండా కూడా మీరు అదే చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. నన్ను అడిగి మళ్ళీ మీకు నచ్చింది మీరు చేసుకుంటూ పోయేలాగా బతికే బదులు నన్ను అడగకుండా కూడా మీరు అదే చేయొచ్చు కదా. అడిగి ఇంకొంత శాపం తెచ్చుకోవట్లేదా మీరు? మీకు అర్థమవుతుంది కదా. సో నన్ను ఎవరెవరైతే గత కాలంలో అడిగారో వాళ్ళతో పాటు అందరికీ సమాధానం చెప్పాలనుకున్నా, దేవునికి పక్షపాతము లేదు, ఆయనకు అందరూ సమానమే. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.